హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి. ఈరోజు అద్దెదారులు ఇంటి యజమానులుగా ఎప్పటికీ కాలేరని సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. ఇంటి యజమానులు హక్కులను బలోపేతం చేయడానికి ఈ తీర్పు ఇచ్చింది. 5 సంవత్సరాలు ఉన్న 50 సంవత్సరాలు ఉన్న అద్దెదారులు ఇంట్లో నివసించిన ఆస్తిపై ఎలాంటి యాజమాన్యాన్ని తీసుకోరని స్పష్టం చేసింది. యజమాని అంగీకరించినంత కాలం మాత్రమే ఆ భూమి వినియోగించడానికి హక్కు ఉంటుంది. ఈ తీర్పు భూస్వామ్యుల హక్కును బలోపేతం చేయడమే కాకుండా దశాబ్దాలుగా కొనసాగుతున్న కౌలుదారు భూస్వామ్యుల వివాదానికి గట్టి ముగింపు పలికింది. సరే, ఉంటాం ఫ్రెండ్స్. ఈరోజు బాధితుకు అద్దెదారులు ఇంట్లో యజమానానికి ఎప్పటికీ కాలేరందరికి ఇచ్చి కోర్టుకి ఇచ్చిందనమాట. ఇదికు 5 సంవత్సరాల మతకన్నా 50 సంవత్సరాల మతకన్నా ఆ ఆస్తిపై ఎలాంటి యాజమాన్యాన్ని తీసుకున్నవారిందరికి ఇచ్చి కోర్టుకి ఎత్తారన్నమాట. ఇది వ్యవసాయ భూముల్లో కూడా వర్తిస్తుంది అనుకుంటా. అందుకు భూస్వామ్యులు ఈ తీర్పు భూస్వామ్యుల హక్కులను బలోపేతం చేయడమే కాకుండా దశాబ్దాలుగా కొనసాగుతున్న దశాబ్దాలుగా కొన్ని వ్యవసాయంలో గొడవ జరగమంతా కాబట్టి కౌలుదారు భూస్వామ్యుల వివాదానికి కూడా గట్టి ముగింపు పలుకుతా అనమాట. ఇటుకు 20 సంవత్సరాల మంది అందరికి ఇచ్చి కొంతమందికి ఎచ్చరమంటారు. అలాంటి వరకు కూడా యజమాని అంగీకరించిన కాలం మాత్రమే వ్యవసాయం తొంగరమంటారు. ఆ యజమాని బిస్కెట్ కోర్టింగ్ కత్తుకు కాగితం వాటికి మాత్రం ఆ యజమానికే దక్కితనమాట. ఆ అద్దెదారులు వ్యవసాయం తుంగరమంతారు. అలాంటి వరకు అద్దు దక్కో యజమాన్యానికే ఊరు తీసుకుండాలు అందరికి ఇచ్చి కెత్తనమాట. 5 సంవత్సరాల కన్నా 50 సంవత్సరాల కన్నా ఆ యాజమాన్యం ఊరికి అన్నం ఆ ఇంటి ఈ లోన్ కన్నా వ్యవసాయం కన్నా ఆ వ్యవసాయదారులకి అంత ఇందరికి ఇచ్చి కెత్తడం జరుగుతారన్నమాట. సరే, మొత్తం ఫ్రెండ్స్.